నేచర్ మ్యాజిక్ వంటిల్లుకు స్వాగతం. ఇక గియ్యాలైతే మేము ముందుకు ఒక మంచి వంట తీసుకొచ్చిన. ఇక పోయిన వారం పోస్ట్ చేసిన సల్ల మిరపకాయలకైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అందుకని ఇక వడియాలు అయితే చూపిస్తున్నా మీకు. ఇక గిట్లా ఎవరైనా పెట్టిరో లేదో నాకైతే తెలియదు. ఇక నేనైతే మీకు మంచిగా చూపిస్తున్నా చూడురి. ఇక దీనికోసం అయితే ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 2 కప్పుల బియ్యం పోసుకొని దాంట్లో కొంచెం పెసరపప్పు కానీ పెసర్లు కానీ శనగపప్పు కానీ కందిపప్పు కానీ వేసుకోవచ్చు. వేసుకొని బాగా ఒకసారి కడుక్కొని ఇక కప్పుకి 3 కప్పుల చొప్పున 6 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. ఇక దాంట్లోకి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక ఉడికిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇక దాంట్లో సన్నగా టమాటా ముక్కలు కోసి పెట్టుకోవాలి. ముందుగానే ఈ విధంగా టమాటా ముక్కలు వేసుకోవాలి. తర్వాత సన్నగా కోసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కొంచెం ఓమ వేసుకొని ఒక్కసారి బాగా కలిపి ఇక చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లగైన తర్వాత వడియాలు తయారు చేసుకోవాలి. గిట్లా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇక గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనియాలి. ఇక గిట్లా చల్లారిన తర్వాత కొంచెం నీళ్ళు తీసుకొని తడి చేసుకొని చేతికి ఇక చిన్న ముద్ద తీసుకొని దాన్ని మంచిగా రౌండ్గా చేసుకోవాలి. గిట్లా రౌండ్గా చేసుకున్న తర్వాత దాన్ని చేతి మీదనే ఒత్తుకోవాలి పల్చగా. ఇక గిట్లా చేయి మీద ఒత్తుకోవడం రాని వాళ్ళు ఏదైనా ఒక కవర్ తీసుకొని దాని మీద కూడా కొంచెం నీళ్ళు అద్దుకొని ఇట్లా పల్చగా ఒత్తుకోవచ్చు. ఒత్తుకొని డైరెక్ట్గా బయటనే ఒక కవర్ పెట్టి ఆరేసుకోవచ్చు. లేదంటే ఇంటి లోపలనే మనం చేసుకొని ముందుగా ఇట్లా ప్లేట్లో అన్నీ పెట్టుకొని ఈ విధంగా అన్నీ చేసుకొని ప్లేట్లలో పెట్టుకొని తర్వాత బయట ఇట్లా కవర్ పెట్టుకొని కూడా ఆరబెట్టుకోవచ్చు. ఇక ఎండలో కవర్ వేసుకొని కవర్ మీద అన్నీ పెట్టుకుంటే 2 రోజుల్లో బాగా ఎండిపోతాయి. ఈ విధంగా గిట్లా ఎండిన తర్వాత ఇక చూడండి గలగలమంటున్నాయి, బాగా ఎండిపోయినాయి 2 రోజుల్లో. ఇక వీటిని మంచిగా నూనెలో గోలించుకొని తింటే చాలా బాగుంటాయి. ఇక చల్లమిరపకాయల లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు. ఇక గిట్ల నూనె బాగా వేడైన తర్వాత ఇక ఆరిపోయిన వడియాలు వేసుకొని మంచిగా గోలించుకొని ఇక ఉత్తే కూడా టైంపాస్గా తినొచ్చు సాయంత్రం ఇవైతే. లేదంటే ఇక అన్నంలో కానీ పచ్చడితో కానీ మంచిగా సైడ్ డిష్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పక ట్రై చేయండి. నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుడు మర్చిపోకుర్రి. ఒకసారి గంట కొట్టు.